మాట్లాడు నేను మునుగోడు కోసం నేను రాజీనామా చేసిన. ఇక రెండో మాట చెప్తున్నాడు 2 రోజుల నుంచి. ముందేమో ఈ ముచ్చట చెప్పిండు మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాను. 2 రోజుల నుంచి కొత్త పల్ల వెతుకున్నాడు. జైలుకు వచ్చిన దగ్గర నేను పనిచేస్తానా, జైలుకు వచ్చినోడు అధ్యక్షుడైతే ఆయన దగ్గర నేను ఎట్లా పనిచేస్తాను? నేను ఆ సన్నాసిని ఒక మాట అడుగుతున్నా. 2014 కంటే ముందు నా మీద ఒక కేసు అని ఉందా? 2014 తర్వాత కేసీఆర్ అవినీతి మీద, అక్రమాల మీద, కుటుంబ పాలన మీద, దోపిడీ మీద నిరంతరం కొట్లాడినా అలుపెరగని పోరాటం చేసిన కాబట్టి 120 కేసులు పెట్టిండ్రు నా మీద. నేను వాడికి చెప్పిన 120 కాదురా 1000 కేసులు పెట్టినా నిన్ను ఓడించే వరకు, గద్దె దించే వరకు, 100 మీటర్ల గోతి తీసి పాతే వరకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను. నా మీద కేసులు ఉన్నాయి. నేను జైలుకు పోయి వచ్చిన, నాతో పనిచేసుడు నీకు ఇష్టం లేదు, బాగానే ఉంది. కానీ నువ్వు అమిత్ షా దగ్గరికి పోయి వచ్చినావు కదా. నేను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు గుజరాత్ జైల్లో. 2 ఏళ్ళు తడిపారు ఉన్నది గుజరాత్లో కాలు పెట్టొద్దని. స్వతంత్ర పోరాటం చేసేదని కాదు, అక్కడ హత్యలు చేయించాడని మర్డర్ కేసులో 90 రోజులు జైల్లో ఉన్నాడు. 2 ఏళ్ళు గుజరాత్ నుంచి తడిపారు ఉన్నది. 90 రోజులు జైల్లో ఉన్నోని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది, వాడు పెట్టే గడ్డి తింటావు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికే నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి. నేను ఇవాళ నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. నేను మా మీద కోపం ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకు నచ్చకపోవచ్చు, దామోదర్ రెడ్డి నువ్వు మెచ్చకపోవచ్చు, కానీ నీకు ఓట్లేసిన కార్యకర్తలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. నువ్వు ఎన్నడన్నా చక్కగా ఉన్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన తిడితివి, బట్టి విక్రమార్క సీఎల్పీ అయితే ఈయన తిడితివి, నన్ను పీసీ అయితే నన్ను తిడితివి. మేమేమనలే, ఎందుకంటే ఏదో వీళ్ళు జర తిక్కలోళ్ళు కదా తిక్క తిక్క మాట్లాడతారని ఊరుకున్నా. మీరు కూడా అంటేనే ఉంటారు జర తిక్కలోళ్ళు సార్, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతారు, ఏమనుకోకసారి అని. ఎన్నిసార్లు లేపారు? అవునా? ఉదయం ముందు సగం ఉంటుందా? అయినా ఊరుకున్నాం. ఎందుకనంటే వీళ్ళ తత్వమే ఇంత అని ఊరుకున్నాం. కుక్కతో ఒక వంకరెట్లనో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్లనే అని ఊరుకున్నాం, అంతేనా? మరి ఇవాళ సోనియా గాంధీనే మోసం చేసిండు, ఎట్లా క్షమించమంటారు మీరు చెప్పుండ్రు. ఇవాళ ఆయన ఒకటే అంటాడు, మునుగోళ్ళ నేను ఎక్కడ చెప్తే అక్కడనే, ఎక్కడ చెబితే గక్కనే. నేను అదే తెలుసుకోదలుచుకుని ఇవాళ మునుగోడు ప్రజలతో అడగదలుచుకున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇంత దుర్మార్గంగా పెంచి పోషించి ఇన్ని పదవులు ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నడి బజార్ల ముందు మీరు ఓటు గెలిపిస్తే మిమ్మల్ని మోసం చేసుకోదు. అమిత్ పక్కన చేరి మాటలు మాట్లాడుతుండు కదా, తీసుకొస్తా మీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి. నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసమో, బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు కోసమో 4,500 కోట్ల రూపాయల